హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అటుకుల డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. చాలా హెల్తీ అండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా హెల్తీ రెసిపీ అండి. అలాగే డయాబెటీస్ ఉన్న వారికైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ స్వీట్ అనేది. మరి ఇక లేట్ చేయకుండా అటుకుల డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా గోనును వేసుకోండి. ఈ గోన్ని తినడం వల్ల మన బాడీని ఎక్సెస్ హీట్ చేయకుండా కూల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. అందుకోసమే చిన్నపిల్లలకు చాలా హెల్తీ అండి ఇది పెట్టడం వల్ల. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోన్ని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా పొంగేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా తయారైనంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. గోన్ మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి అన్నిటినీ కూడా నేను 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నానండి. కాజు, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా అందులోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. వీటన్నిటినీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఎక్కువగా రోస్ట్ అవ్వడం వల్ల స్మెల్ కూడా ఎక్కువగా వచ్చేస్తుందండి. అందుకోసమే లైట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసుకోండి. ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి లడ్డు అనేది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ని ఉంచుకొని అందులోకి 2 కప్పుల దాకా గట్టి అటుకులను తీసుకోండి. మీరు గట్టి అటుకుల్ని తీసుకోవడం వల్ల లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. పేపర్ అటుకులను తీసుకోవడం వల్ల అంత టేస్టీగా రాదు. లైట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఈ అటుకులు మొత్తం కూడా మెత్తగా బాగా పొంగి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నిటినీ కూడా నేతిలో వేయించుకొని పక్కకు తీసుకోండి. వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జారను తీసుకోండి. అందులోకి ముందుగా నేతిలో వేయించుకున్న అటుకులను వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 లేదా 3 సార్లు దాకా పల్స్ మోడ్లో పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఇలా కాస్త బర్బరుగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోండి. మీరు కావాలనుకుంటే కాస్త డ్రై ఫ్రూట్స్ని పక్క నుంచి గార్నిషింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చండి. లేదా మీరు అన్నిటినీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుని అయినా సరే లడ్డూల్ని చుట్టుకోవచ్చండి. నేను ఇక్కడ కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా లడ్డూని చుట్టేటప్పుడు వేసుకొని లడ్డూని చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు నోట్లో పలుకులుగా తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి తురుము అనేది ఆప్షన్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా తాటి బెల్లం తురుమును వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ముద్దలా తయారవ్వాలండి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇలా ముద్దలా తయారవ్వడం కోసమే మనము ముందుగా నేతిలో వేయించుకొని వేసుకోవాలండి. అలా నేతిలో వేయించుకొని వేసుకోవడం వల్ల ఇలా ముద్దలా తయారవుతుందండి. ఇందాక మనము పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మధ్యలో చిన్న ఉండలు గనక ఉన్న వాటిని కూడా బ్రేక్ చేసుకుని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లో చుట్టుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూల్ని చుట్టుకోవడమేనండి. మీరు లడ్డూల్ని చుట్టేటప్పుడు కాస్త పొడి పొడిగా కనుక అనిపిస్తే కాస్త నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని లడ్డూల్ని చుట్టుకోవాలండి. ఈ లడ్డూల్ని చుట్టేటప్పుడు మనకు ఎక్కువగా నెయ్యి అనేది పట్టదండి. మనం ఎంతైతే మనం వేయించుకుంటామో నేతిలో అదే నెయ్యిని సరిపోతుందండి. ఇలానే సేమ్ ప్రాసెస్లోనే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా లడ్డూలా చుట్టుకోండి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి చాలా హెల్తీ రెసిపీ అండి. ఎవరైతే చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ని ఇష్టపడరో వాళ్ళకి ఇలా లడ్డూలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అయితే వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.